ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజు అయితే కావ్యకి ఫోన్ చేయటం, ఇక మొత్తానికైతే కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక రాజ్ కాల్ చేసి, కళావతి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీకు ఏమి అభ్యంతరం లేకపోతే కలవచ్చు కదా అని చెప్పి ప్రేమగా అడగడం ఇక స్టార్ట్ చేస్తాడు రాజ్. ఇక ఆ మాటలు విన్న కావ్య మనసులో చాలా సంతోషంతో సరేనండి ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పి కావ్య కూడా ఇక కలవడం కోసం ఇక ఓకే చెప్తుంది. ఇక మొత్తానికైతే ఇద్దరు కూడా ఒక ప్లేస్ని అయితే ఎంచుకుంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక కావ్య ప్రవర్తనని, కావ్యని ఒక కంట కన్నేసి ఉంచుతూ ఉంటారు. కావ్యం చూస్తుంటే ఏదో డౌట్ అనిపిస్తుందిరా, రేపటి రోజు కావ్య పెట్టిన షరతు ప్రకారం రాజ్ ఒకవేళ బ్రతికున్నాడని రాజును గనక తీసుకొని వస్తే ఇక నువ్వు నేను ఎప్పటికీ కూడా ఈ ఇంట్లో పని వాళ్ళ లెక్కనే బ్రతకాలి, మనకంటూ ఇక ఆస్తి కాదు కదా, కనీసం ఇక ఏమి కూడా దక్కనివ్వదు ఆ కావ్య ఎలాంటిదో ఇప్పటికీ నీకు తెలియలేదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని చెప్తూ ఉంటే, లేదు మమ్మీ, కావ్యని నేను ఫాలో చేస్తున్నాను, కానీ కావ్య ఏదో రకంగా మిస్ అయిపోతుంది. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులను కావ్య ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటాను, ప్రామిస్ మమ్మీ అనగానే, చూడు రాహుల్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈరోజు నేను కూడా నీతో పాటే వస్తున్నాను, ఆ కావ్య పనేంటో ఈరోజు మొత్తానికి తేల్చేయాలి అని చెప్పి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా కావ్యని ఫాలో అవ్వాలని ఇక నిర్ణయించుకుంటారు. మరొక వైపు ఇక రాజ్ ఇంట్లో ఇక బయటికి వెళ్దామని కళావతి గారిని కలవాలి అని చెప్పి ఆత్రంగా ఇక రెడీ అయిపోతూ ఉంటాడు. ఇక యామిని అయితే ఇక పెళ్ళి ఇక మనకి ఎక్కువ రోజులు లేదు కదా బావా, అందుకే కొన్ని పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అవి చేయాలి అంటే నేను మమ్మీ బయటికి వెళ్ళక తప్పటం లేదు, కాబట్టి నేను కొన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉంటాను బావా అని చెప్పి ఇక యామిని వాళ్ళ అమ్మని తీసుకొని ఇక బయటకు వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే అమ్మయ్య యామిని లేదు, ఇక నేను యామినికి కళావతి గురించి చెప్పనవసరం లేదు, నా మనసు ఎందుకో కళావతి గారిని చూడాలని మాట్లాడాలని ఇక ఈ విషయంలో యామినికి చెప్పకూడదని కూడా అనిపిస్తుంది. కళావతి గారికి అసలు నా గురించి ఏమైనా తెలిసేమో అడగాలి, ఎందుకంటే కళావతి గారిని పట్టుకున్నప్పుడు చేతిలో తాకినప్పటి నుంచి ఏదో మాత్రం నాకు కళావతి గారికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది అని చెప్పి రాజ్ ఫాస్ట్గా రెడీ అయిపోతూ కావ్యని కలవడం కోసం బయలుదేరుతాడు. మరొక వైపు కావ్య ఇంట్లో రాజ్కి ఇష్టమైన చీర కట్టుకొని ఇక రాజ్ ఎంతగానో వంట గురించి మరీ అడిగారని ఇక స్వయంగా తన చేతులలోనే ఒక చిన్న స్వీట్ని చేసి చిన్న బాక్స్లో పెట్టుకుంటుంది. ఇక అది చూసిన రుద్రాని, ఒరే రాహుల్, మళ్ళా ఇదేదో క్యారేజీలు పట్టే పనిలో ఉందిరా, ఖచ్చితంగా ఎవరిని కలుస్తుందో ఎవరితో మాట్లాడుతుందో మొత్తం మనం విని ఆ తర్వాత ఏం చేస్తానో అదే చేస్తాను అని చెప్పి కావ్యని ఫాలో చేసుకుంటూ రాహుల్ రుద్రాని అయితే వెళ్తారు. ఇక కావ్య వెళుతూ ఇక ఒక రెస్టారెంట్ దగ్గర ఇక కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే రాహుల్ అయితే, మమ్మీ, రెస్టారెంట్లో కూర్చుంది కావ్య, ఎవరి కోసమే వెయిట్ చేస్తుంది మమ్మీ అనగానే, ఎవరి కోసం చేస్తుంది, ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి కోసమే చేస్తుందని అర్థమవుతుంది, తను ఎవరి కోసం చేసిందో మనం కూడా ఇక్కడే ఉండి తేల్చుకొని వెళ్దాంరా రాహుల్ అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావ్య అయితే చేతులకి ఇక ఫోన్ని పట్టుకోకుండా ఇక హెడ్కి అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇక రాజుకు మాట్లాడుతూ ఉంటుంది. కళావతి గారు, మీరు చెప్పినట్టుగానే అడ్రస్ పట్టుకోవడానికి కొంచెం టైం అవుతుంది, ఇక నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, మీరు నాతో మాట్లాడుతూ ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే రాజ్కి దారిని చెప్తూ ఉంటుంది. లెఫ్ట్ తీసుకోండి, అట్నుంచి స్ట్రైట్గా రండి అని చెప్పి లొకేషన్లో ఏ రకంగా ఇక అడ్రస్ని మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అది ఎప్పుడు కావ్య రాజ్ ఎక్కువగా వెళ్ళిన ఇక రెస్టారెంట్ కావడం వల్ల రాజ్కి ఏదో ఒక విధంగా గతాన్ని గుర్తు చేయాలని కావ్య అయితే ఇక హోటల్ పేరు చెప్తుంది. ఇక కావ్య ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి రాహుల్ రుద్రాని ఆశ్చర్యపోతారు. మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే మమ్మీ, ఈ కావ్యకి పిచ్చి పట్టింది, అందుకే ఒంటరిగా కూర్చొని ఇక ఏదేదో మాట్లాడుతుంది, ఈ విషయంలో నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ, ఈ కావ్యకి నిజంగానే పిచ్చి పట్టిందా అనగానే, పిచ్చి పట్టడం ఏంట్రా, ఖచ్చితంగా పట్టిందని ప్రూవ్ చేయడానికి ఆధారం కూడా కావాలి కదా,
ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసి దూరం నుంచి కావ్య ఇక తనలో తనే మాట్లాడుకున్నట్టుగా ఇక అక్కడ ఎవరూ లేకపోయినా కావ్య మాట్లాడుతూ ఉందంటూ ఇక దూరం నుంచి వీడియో తీస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక కావ్య మొత్తానికైతే మాటలన్నీ ఆపేసి ఇక రాజ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. తన మనసులో రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఇక తనతో మాట్లాడుతూ తన గతం గురించి లైట్గా గుర్తు చేస్తూ ఇక ఆయన ఏ రకంగా ఒక్కొక్క విషయం విని మారుతూ ఉంటాడో ఆ మాటలకి ఇక కంట్రోల్ చేస్తూ మొత్తానికి ఆయనకి ఎంతో కొంత గతాన్ని గుర్తు చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది కావ్య. ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా వీడియోని తీసేసుకొని పదమమ్మి ఇది ఇక అపర్ణ అత్తయ్యకి చూపిద్దాం, అందరి ముందు కావ్య ఏదో ఒకటి విధంగా చేసి తప్పించుకుంటుంది, కావ్య పరిస్థితి ఇంత భయానకంగా ఉందని ప్రూవ్ చేద్దాం మమ్మీ అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయటికి వస్తారు. ఇక అప్పుడే రాజు అయితే ఇక కనపడతాడు రాహుల్కి అలాగే రుద్రానికి. కారు దిగి ఇక రాజు వస్తూ ఉండగా ఒక్కసారిగా ఇక రుద్రాని దెబ్బకు షాక్ అయిపోతుంది. ఇక అలానే చూస్తూ ఉండిపోగానే ఒరే ఒకసారి నన్ను గిల్లు, వచ్చేది మన రాజేనంటావా అనగానే మమ్మీ నన్ను గిల్లు మమ్మీ, నేను కూడా చూసేది రాజునేనా, ఏంటి మమ్మీ ఇదేంటి సినిమాల్లో చూపిస్తారు డబుల్ యాక్షన్, ఆ రకంగానా లేదంటే మన రాజేనా అనగానే ఏమోరా మన రాజు అంటే ఖచ్చితంగా మనల్ని చూసి దగ్గరకు వస్తాడు కదా, చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మీద నుంచి పక్క నుంచే వెళ్తాడు రాజ్. ఇక ఇద్దరిని చూసి గుర్తుపట్టకుండా రాజ్ అలా వెళ్ళిపోవడం గమనించిన రుద్రాని ఒక్కసారిగా ఒరే రాహుల్ వేంట్రా వీడు రాజేనా, అసలు రాజ్ అయితే మనల్ని కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోడు కదా, అసలు వీడు నిజంగా రాజా కాదా అని చెప్పి ఇక చూస్తూ ఉంటే కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. ఒక్కసారిగా ఇక అమ్మ కొడుకులు ఇద్దరూ షాక్ అయిపోతూ ఒరే కన్ఫామ్గా వీడు రాజే, కానీ మనల్ని కనీసం ఏమి పలకరించకుండా అలా ఎలా వెళ్తాడు, పద అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందామని చెప్పనగానే మమ్మీ నువ్వు నేను ఎలా వెళ్తాం, నేనే ఏదో ఒక రకంగా మొహానికి మాస్క్ పెట్టుకొని నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే వెళ్తాడు. ఇక కావ్య రాజ్ ఇద్దరిని చూస్తాడు. రాజుని ఇక హాయ్ రామ్ బాగున్నారా, అవును మీరు ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యిందన్నారు కదా, ఎక్కడయింది అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే ఇక రాహుల్ అయితే రాజుని పట్టుకొని రామ్ అంటుందేంటి, ఇక రామ్ అంటే రాజేనా లేదా రాజే రామా కన్ఫ్యూజ్గా ఉందే, ఏం జరిగిందబ్బా అని చెప్పి ఇక వింటూ ఉంటే అది నాకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో నేను గతాన్ని మర్చిపోవడం వల్ల చాలా ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది, ఎవరెవరో నాకు ఫోన్స్ చేసి ఇక నన్ను గుర్తుపట్టావా గుర్తుపట్టలేదా అని అడుగుతుంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది కళావతి గారు, నా మనసుకి ఏం చేస్తున్నానో ఏ రకంగా ఉంటుంటానో అర్థం అవ్వట్లేదు, నిజానికి నా అమ్మ నాన్న ఇక నాకు సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు, ఇక ఈ భూమి మీద నాకంటూ మిగిలింది యామిని, కానీ నా మనసు ఎందుకో యామినిని చూసిన ప్రతిసారి నా మనసుకు దగ్గరగా అనిపించట్లేదు, కానీ యామిని మాత్రం నన్ను చాలా సిన్సియర్గా ప్రేమించింది, నేనే భర్తనని ఊహించుకుంది, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, కానీ ఈ మధ్యనే ఇక అంకుల్కి సడన్ హార్ట్ అటాక్ రావటం వల్ల పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇక రాజ్ అయితే మొత్తం కూడా చెప్తాడు. ఇక మొత్తం కూడా కావ్యతో పాటు రాహుల్ కూడా మొత్తం వింటాడు. అంటే రాజ్ మొత్తం గతం మర్చిపోయాడనమాట. గతం మర్చిపోయి ఇప్పుడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా, సూపర్గా ఉంది. ఇక ఈ కావ్య ఏం చేస్తుందో వినాలి. అయినా కావ్య అంటే ఇక రాజ్ ఏదో చెప్తుంటే హరికథ విన్నట్టు వింటుంది, కనీసం భర్తకి వేరొక అమ్మాయితో పెళ్ళవుతుందన్నా కూడా ఇలాగే కూర్చుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కావ్య అయితే ఇక ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి రాజ్కి నచ్చినట్టుగా ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ కళావతి గారు ఇవన్నీ నాకు ఇష్టమని మీకు ఎలా తెలుసు అనగానే అది జనరల్గా ఇవి అందరికీ ఇష్టపడేవే కాదా అనగానే లేదు మిమ్మల్ని చూస్తుంటే నా గతంతో మీకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది, చెప్పండి కళావతి, నిజానికి నాకు మీకు ఏమైనా సంబంధం ఉందా, మీరు నా గతంలో నా దగ్గరలో మీరు ఉన్నారా, మిమ్మల్ని పట్టుకున్న ప్రతిసారి చేతిని పట్టుకున్న ప్రతిసారి మీరు ఎందుకో నాకు దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది, మీతో స్నేహాన్ని చెయ్యాలని నా మనసు కోరుకుంటుంది, దయచేసి ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి అని చెప్పి రాజ్ కావ్యని అడుగుతాడు. కావ్య మనసులో ఏమండి ఈ చెయ్యి మీ చెయ్యండి, మన ఇద్దరికీ ఆ బ్రహ్మదేవుడు పెళ్ళి అనే రాతతో మన ఇద్దరిని భార్యాభర్తలను చేశాడు, అలాంటిది
ఈరోజు నాతో మీరు ఫ్రెండ్లీగా ఉండాలని మరొకసారి చేయి కలుపుతున్నారు. ఆ భగవంతుడే మీకు గతాన్ని గుర్తు చేసి మళ్ళా ఇంటికి వచ్చేలాగా చెయ్యాలి. అందుకే ఈ ప్రయత్నం అని చెప్పి ఇక మనసులో అనుకుని షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఓకేనండి, ఈరోజు నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి కావ్య అనడం ఇక రాహుల్ వినడం జరుగుతుంది. ఇక రాహుల్ వెంటనే పరుగు మీద ఇక రుద్రాణి దగ్గరికి వస్తాడు. మమ్మీ, ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. కావ్య ఇక వెంటనే బయలుదేరుతుంది అనగానే ఇక అక్కడి నుంచి మొత్తానికైతే ఇద్దరూ బయలుదేరిపోతారు. ఒరే రాహుల్, ఏంట్రా రాజ్ విషయాలు ఏం చెప్తున్నావు? నాకెందుకో రాజ్ బ్రతికే ఉన్నాడు, ఇక రాజుని అది తీసుకొచ్చేస్తుందని భయం వేస్తుందిరా అనగానే, మమ్మీ నువ్వేమీ భయపడిన అవసరం లేదు. రాజ్ ఇప్పుడు గతాన్ని మర్చిపోయాడు, కావ్యని కూడా మర్చిపోయాడు. కావ్యతో ఫ్రెండ్షిప్ చేస్తాడంట. కావ్య ఇక రాజ్ని కొత్తగా ఇక రామ్ రామ్ అని పిలుస్తుంది. చూడడానికి చాలా ఒక రకంగా అనిపించిన మనసులో మాత్రం చాలా రిలీఫ్గా అనిపించింది మమ్మీ అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి ఇప్పుడు రాజ్ పేరు రామా? ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే ఇక జరిగిందంతా కూడా రాహుల్ చెప్తాడు. అది అంతా విని రుద్రాణి, అంటే ఇప్పుడు రాజ్కి పెళ్ళి అన్నమాట. వెరీ గుడ్. పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఈ కావ్య రాజ్, ఇక రాజ్ అన్నా వేస్టే, రామ్ అన్నా వేస్టే, నీ భార్యని నేనేనండి అన్నా వేస్టే. చూస్తూ చూస్తూ కావ్య ఇలా వదిలేసిందిరా. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా తెలివిగలదలా అనిపిస్తుంది. రాజుని తన సొంతం చేసుకుంటుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనుకుంటూ మొత్తానికైతే ఇక రుద్రాణికి రాజు బ్రతికే ఉన్నాడు, రాజు గతం మర్చిపోయి వేరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయాన్ని అయితే తెలుసుకుంటుంది. కానీ కావ్యని ఇంట్లో పిచ్చిదాన్ని చేసి ఇంట్లోనే ఉంచేయాలని ఇక బాగా ప్లాన్ చేసుకొని పదరా ఇంటికి వెళ్దామని చెప్పి ఇక ఇంటికి బయలుదేరి వెళ్తారు రుద్రాణి వాళ్ళు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే లంచ్ తింటారు. ఏమండి, ఏది ఏమైనా మీ చేతులకు ఉన్న టేస్ట్ ఈ వంట వాడికి లేదండి. మీరు నిజంగా చాలా బాగా చేశారు. మీ వంట తిన్నాక నాకు నోరు వచ్చిందంటే నమ్మండి, హాస్పిటల్లో ట్యాబ్లెట్లు వేసుకొని సిలిండర్లు పెట్టుకొని ఇక చాలా వరకు ఉంటున్నానే కానీ మంచి ఫుడ్ లేకుండా ఏదో తింటున్నాను. కానీ మీరు ఆ రోజు క్యారేజ్ పంపించినాక నిజం చెప్తున్నాను కదండి, నాకైతే బాగా నచ్చింది అనగానే ఇక థ్యాంక్ యూ అండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే చేతికి పెట్టిన ఉంగరం అయితే కావ్యది కింద పడుతుంది. ఇక ఒక్కసారిగా రాజ్ ఉంగరాన్ని తీసి, ఏమండి కళావతి గారు మీ ఉంగరం అని చెప్పి చేతికి ఇవ్వబోగా ఒక్కసారిగా ఉంగరం చూసి రాజ్కి ఇక గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ ఉంగరాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ ఉంగరం నేను కొన్నానా అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక ఉంగరం తీసుకుంటూ ఉంటే, ఈ రింగు చాలా క్యూట్గా ఉందండి, బాగుంది అనగానే, ఇది నాకు నచ్చిన వారు నాకు ప్రజెంటేషన్ చేశారు అనగానే, ఎవరండి అదృష్టవంతులు, మాకు చెప్పకూడదా అని చెప్పి రాజ్ అనగానే, మీకు చెప్పకూడదని కాదండి, త్వరలోనే అన్ని నిజాలు మీకు చెప్తాను. ఇప్పుడైతే టైం అవుతుంది, వెళ్దామా అని చెప్పి కావ్య ఇక మొత్తానికైతే వేలకి ఉంగరం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. రాజ్ ఆ రింగ్ చూసినాక ఇక రాజ్కి ఏవేవో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక ఆ రింగ్ని నేను కొన్నట్టుగా దగ్గరగా చూసినట్టుగా నాకెందుకు అనిపిస్తుంది? ఆ రింగు కాస్ట్తో సహా నాకెందుకు గుర్తుకొస్తుంది? అసలు ఈ కళావతిని కలిసిన ప్రతిసారి కూడా నాకు ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే కావ్య రాజ్ కొత్త రకంగా ఇద్దరు కూడా ఒకరి మనసుని ఒకరికి నచ్చిన విధంగా ఇక మరొకసారి రాజ్ కావ్య ఈ రకంగానే చాలాసార్లు కలుసుకుంటూ ఉంటారు. ఇక పెళ్ళికి అన్ని పనులు సిద్ధమైపోతూ పెళ్లి రోజు రానే వస్తుంది యామినిది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి కావ్యని ఇక ఇంట్లో వాళ్ళందరి ముందు పిచ్చిదాన్ని చేసేసి కావ్యని పిచ్చి హాస్పిటల్కి పంపించి రాజ్ అనేవాడు శాశ్వతంగా లేకుండా రాజ్ని చంపేస్తే ఇక మొత్తానికైతే హ్యాపీగా నేను నా కొడుకు బ్రతికేయచ్చు అని చెప్పి ఇక కొత్తగా ఐడియా వేస్తుంది. రాహుల్, ఈరోజు ఇంట్లో ఈ కావ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించకూడదు. ఈ కావ్య చచ్చిపోయింది, ఈ కావ్య హాస్పిటల్ పాలవ్వాలి, ఇక ఎప్పటికీ బయటికి రాకూడదు. ఈరోజు రాజును కూడా ఇక ముహూర్తం పెట్టాను, వాడు ఎలాగో చచ్చాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు, అది నిజమే అన్నట్టుగా మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మన చేతికి మట్ట అంచకుండా వాడిని ఈరోజు లేపేయాలి అని చెప్పి రాహుల్కి అయితే కొంత డబ్బునిస్తుంది రుద్రాణి.
ఇక రాజ్ని ఒక ప్లేస్లో కలుస్తానని కావ్య చెప్పడం వల్ల కావ్యని కలవడం కోసం రాజ్ ఇక చక్కగా రెడీ అయ్యి కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా, కావ్యతో బయటకు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు కావ్య కూడా చక్కగా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటే అందరి ముందు కావ్యని నుంచోపెట్టి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పిన ప్రకారం 27 రోజులు పూర్తయింది. ఈరోజు 28వ రోజు. కరెక్ట్గా నెల రోజులు కండిషన్ పెట్టావు. ఈరోజు నువ్వు రాజ్ దగ్గరికి వెళ్తున్నావా అనగానే, అవును, నేను ఆయన దగ్గరికే వెళ్తున్నాను. ఏ నేనేం చెప్తాను అనుకున్నారు? వెళ్ళట్లేదు అని అంటాను అనుకున్నారు కదా? లేదు, నిజంగానే మా ఆయన రాజ్ దగ్గరికే వెళ్తున్నాను అనగానే, అనుకున్నాను, నీకు పిచ్చి పట్టిందని ఎవరికి చెప్పినా నమ్మట్లేదు కాబట్టి అందరి ముందే నిలదీస్తున్నాను అనగానే, ఇందిరాదేవి, రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటావా? కావ్యకి ఏదో పని పడి బయటకు వెళ్తుంది, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావేంటి అనగానే, అమ్మా, మీరందరూ కలిసి ఇగో ఈ రకంగా ఈ మనిషిని తయారు చేశారు. నిజానికి కావ్య మనతో పాటు ఉంది, కానీ కావ్యకి పిచ్చి పట్టిందని నేను చెప్తే మీరెవ్వరికీ నమ్మకం కుదరలేదు. కానీ ఈరోజు కూడా కావ్య రాజుని కలవడానికి వెళ్తుందట. తన నోటి ద్వారా తనే చెప్తుంది. విన్నారు కదా అనగానే, ఇక వెంటనే కావ్య, మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏం చెప్పినా 30 రోజుల తర్వాత న్యాంతలు నేనే మీరు అన్నట్టుగా పిచ్చిదానిలాగన్నా మారిపోతాను, లేదంటే పిచ్చి హాస్పిటల్కి మిమ్మల్నైనా పంపిస్తాను. అప్పుడు వరకు నాకు దారినివ్వండి అని చెప్పి ఇక కావ్య అయితే ఇక పక్కకు తోసేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాణి కింద పడిపోతుంది. ఎంతలోనే ఇక ఇందిరాదేవి, అమ్మ కావ్య అనగానే, అమ్మమ్మ, ఎక్కువ టైం లేదు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇక ఇందిరాదేవి మాటలను కూడా వినకుండా కావ్య వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కావ్య ప్రవర్తన గురించి అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటే రుద్రాణి వెంటనే, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. నీ మనవడు కంటే నీ మనవరాలే నీకు ఎక్కువైపోయింది. నీ మనవడు చనిపోయినాక వాడికి తర్పణాలు వదలకుండా అది ఏం చెప్తే అది వింటూ పిచ్చిదాన్ని మీరు ఫాలో అవుతున్నారు. కానీ దానికి పిచ్చి పట్టిందంటే ఎవరూ నమ్మట్లేదు. మీరందరూ నమ్మకపోయినా పర్వాలేదు, కానీ కావ్య ఆ రకంగా రోడ్డు మీద తిరిగి ఇక అందరితోనే మాటలు అనిపిస్తూ ఉంటే ఈ కుటుంబం గౌరవ ప్రతిష్టలు ఏం కావాలి అనగానే, సూటిగా చెప్పు రుద్రాణి, ఏం మాట్లాడదలుచుకున్నావు? నీకు ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు చెప్పింది కావ్య. తనకు అన్నీ తెలుసు. కావ్య చెప్పినట్టుగా నెల రోజుల పాటు కాముగా ఊరుకో, అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అనగానే, ఏం చేస్తావమ్మా? కావ్య మాటలు మీరందరూ నమ్ముతున్నా నేను నమ్మట్లేదంటే ఏదో నిజం ఉంటేనే కదా నమ్మను. ఒక్కసారి ఈ ఫోటో చూడండి అని చెప్పి ఇక వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి వీడియో చూపించగానే ఇందిరాదేవి, అపర్ణ, స్వప్న అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మొత్తానికి ఇక వీడియోలో కావ్య ఒక్కతే మాట్లాడుకుంటూ ఉండటం చూశారు కదా. నేను చెప్తే మీకు అర్థం కావట్లేదు, కానీ అక్కడ రాజు ఉన్నట్టు ఊహించుకొని రాజుతో మాట్లాడుతుంది. ఇది ఇప్పుడు స్టేజ్ 2 అన్నమాట. కావ్య స్టేజ్ 2 కూడా దాటిపోయి రేపటి రోజు ఎవరిని చూసినా రాజు అనే భ్రమలోనే ఉంటుంది. రేపటి రోజు సుభాష్ అనేని పట్టుకొని రాజు అని అంటుంది. ఇక రాహుల్ని పట్టుకొని రాజు అని అంటుంది. అంతెందుకు, దారిని పోరిన దారిని పట్టుకొని రాజు అని అంటుంది. ఇక పూర్తిగా ఎవరిని చూసినా రాజులోనే బ్రతికేస్తుంది. మీకు కావాల్సిందే, నేను చెప్తే మీకు ఎవరికి అర్థం కావట్లేదు కదా అని చెప్పి ఇక వీడియోని చూపించగానే అందరూ షాక్ అయిపోతారు. నిజంగానే రుద్రాణి చెప్పినట్టుగా కావ్య ఇక పిచ్చిది అయిపోయిందా అన్నట్టుగా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇదిగో ఇప్పటికీ మించిపోయింది లేదన్నయ్య. మొన్న నేను పిలిపించిన డాక్టర్ చాలా స్పెషలిస్ట్. 1-2 షాకులు ఇచ్చి వారం రోజులు ట్రీట్మెంట్ ఇప్పిస్తే కావ్య గతం అంతా కూడా గుర్తు తెచ్చుకొని దాని పిచ్చిలోంచి భ్రమలోంచి బయటకు వచ్చేస్తుంది. నేను కావ్య మంచి కోరే చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కావ్య పరిస్థితిని చూసి రుద్రాణిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఇక కావ్య అక్కడి నుంచి రాజుని కలవడానికి బయటకు వచ్చిన సంగతి రాహుల్కి తెలియదు. ఎందుకంటే రుద్రాణిని ఆల్రెడీ ఇంట్లోనే కావ్యని అప్పచెప్పి ఇక హాస్పిటల్కి అక్కడి నుంచటే పంపించేస్తానని రుద్రాణి చెప్పడంతో రాహుల్ గుడ్డిగా నమ్మేసి ఇక ఖచ్చితంగా రాజుని చంపే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి 2 గుండాలను పట్టుకొని వెళ్తాడు. ఆ ప్లేస్లో రాజ్ అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక రేపు నా పెళ్ళి అని చెప్పి కావ్యకి చెప్పి కళావతికి చెప్పి ఇక నా పెళ్ళికి రమ్మని చెప్పి పిలవాలి. కానీ నా మనసంతా కూడా కళావతి గారి మీదే ఆధారపడి అనిపిస్తుంది. కళావతి గారిని చూసినప్పటి నుంచి
నా సొంత మనిషిలాగా అనిపిస్తుంది. నేను కళావతిని పెళ్లి చేసుకోవాలని నా మనసు ఉబుర్లాడుతుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇక యామినిని పెళ్లి చేసుకోవాలి. తప్పడు. మాట ఇచ్చిన ప్రకారం యామినిని పెళ్లి చేసుకొని ఇక నా జీవితంలో యామినికి తప్ప వేరొకరికి చోటు ఇవ్వకూడదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాహుల్ అయితే ఇక గూండాలతో దిగుతాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి రాజుని ఇక చంపేయడానికి ఒక పెద్ద కత్తిని అలాగే గన్నుని తీసుకొని వస్తారు. కావ్య ఇక వెనక నుంచి వస్తూ ఉంటుంది. రాజ్ వెనక నుంచి చూసి ఇక బలంగా ఒక కర్రతో ఇక రాహుల్ పెట్టించిన ఇక రౌడీ కొడతాడు. ఒక్కసారిగా రాజ్ కింద పడిపోతాడు. రక్తం అడుగు తడిచిపోతూ ఉంటుంది. కావ్య వెంటనే ఏమండి అని చెప్పి పరుగున రాగానే రాహుల్ ఒక్కసారిగా రేయ్ రండి. ఏంటిది? ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది? ఈ కావ్య పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయిందని ఇక మమ్మీ చెప్పింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు ఇప్పుడు ఈ రాజుని కాపాడుకుంటుందా? రాజుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుందా? దీన్ని కూడా చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక పోలీస్ జీపుతో నుంచి అప్పు వస్తుంది. అక్క అనగానే అప్పు మీ బావగారిని ఎవరో చంపడానికి ప్రయత్నించారు అనగానే అక్క ముందు నువ్వు ఇక 198కి ఫోన్ చేశాను, నువ్వు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు. నేను ఎవరు కొట్టారా ఎవరు ఏం చేశారన్నది నేను ఎంక్వైరీ చేస్తాను. పదక్క ముందు బావ ప్రాణాలు ముఖ్యం మనకే అని చెప్పి ఇక రాజుని తీసుకొని అంబులెన్స్లో కావ్య బయలుదేరుతుంది. ఇక వెంటనే ఇక చుట్టుపక్కల మొత్తం కూడా ఇక చూస్తూ బావని చంపేది ఎవరు, బావని కొట్టడానికి వచ్చింది ఎవరు అని చెప్పి ఇక అప్పు మొత్తం కూడా అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక కావ్య రాజుని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. రాజ్ ఇక చాలా ప్రాణాపాయ స్థితిలో తలకి బద్దగా గాయం అవడం వల్ల ఇక కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక కావ్య అయితే ఏడుస్తూ డాక్టర్ గారు ఆయనకి ఏమీ జరగకూడదు, ఆయనకి మొన్ననే యాక్సిడెంట్ అయింది, మళ్ళా యాక్సిడెంట్ అయింది, ఆయన నాకు కావాలి, ఆయన ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక ఇంతలోనే మొత్తానికైతే యామినికి విషయం తెలుస్తుంది. రాజ్ ఇక ఎక్కడికి వెళ్ళాడు, రాజ్ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పమన్నా కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు, రేపే పెళ్ళి అని చెప్పి ఇక యామిని అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుంటుంది యామిని. మరొక వైపు రుద్రాని ఇక రాహుల్ ఇద్దరు కూడా రాజుని కొట్టిన సంగతి, రాజ్ ఇక రక్తం మడుగులో ఉన్న సంగతి ఇక రుద్రానికి తెలిసిపోతుంది. ఒరే రాహుల్ వాడు చచ్చిపోవాలి అంటే ఇక వాడిని చంపేయాలి అనగానే మమ్మీ మనం చంపవసరం లేదు, రాజ్ చనిపోతాడు, రాజుని ఇక చాలా గట్టిగా సివియర్గా తలకి గాయమయ్యేలా కొట్టాడు కాబట్టి రాజు బ్రతికేది మర్చిపో మమ్మీ అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావ్య మొత్తానికైతే ట్రీట్మెంట్ చేయిస్తుంది. రాజ్ ఇక అలానే ఉంటాడు. ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక ఆయనకి ప్రమాదం తప్పింది, ఆయన కళ్ళు తెరవచ్చు అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పి వెళ్తుంది. ఇక యామిని అయితే ఇక ఎప్పుడెప్పుడు రాజ్ కళ్ళు తెరుస్తాడా, ఎప్పుడెప్పుడు యామిని రాజుని తీసుకొని వెళ్ళిపోదామని యామిని కూడా దూరం నుంచి రాజుని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడే కావ్యను యామిని ఇద్దరు ఉంటారు కానీ ఒకరికొకరు తెలియకుండా ఉండటం వల్ల అక్కడ ఒక్కరే ఉన్నారనేమో అనుకునేలాగా ఉంటారు. ఇక రాజ్ కళ్ళు తెరుస్తాడు మెల్లగా. ఇక ఒక్కసారిగా ఇక కావ్య దగ్గరికి వెళ్తుంది. ఏమనాలి, ఏమండి అనగానే కావ్య వంక అలానే చూస్తూ ఉంటాడు. రామ్ గారు అని చెప్పి పిలవగానే అస్సలు పలకడు. ఇక నర్సు వచ్చి రామ్ అంటే పలకట్లేదు, మీరు ఆయన గతం మర్చిపోయినట్టు అనిపిస్తుంది, ఆయన తలకు గాయం అడిగింది అనగానే ఆయన పేరు రామ్ కాదు రాజ్ అని చెప్పి, ఏమండి నేనండి మీ కళావతిని అని చెప్పి కావ్య అనగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి కళావతి, ఏంటి కళావతి, యాక్సిడెంట్లో నువ్వు బాగానే ఉన్నావు కదా, చాలా పెద్ద మంటలతో కొండలలో మన లోయల్లో పడిపోయింది కారు, కళావతి నీకేం అవ్వలేదు కదా అనగానే ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు కావ్యకి, అంటే ఆయనకి గతం గుర్తుకొచ్చేసిందనమాట. ఏమండి అని చెప్పి పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ, ఏమీ అవ్వలేదండి, నాకేమీ అవ్వలేదు, మీరే ఈరోజు ఇక నా కళ్ళు తెరిపించారండి అనగానే ఇక ఆయనకి మొత్తం గతం గుర్తుకొచ్చినట్టుంది, మీరు డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇక డాక్టర్ వచ్చి చెప్పేసరికి ఇక కావ్య రాజుని పట్టుకొని కారులో వీల్ చైర్లో కూర్చోపెట్టి తీసుకొని వెళ్తూ ఉండగా యామిని వెంటనే అక్కడికి వస్తుంది. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, నాకు కాబోయే భర్త రామ్ని, అయినా నువ్వు
ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు అనుకుంటున్నావా నా రామ్ అని చెప్పి, రామ్ పదరామ్ పద బావా ఇంటికి వెళ్దాం, మన పెళ్ళి రేపే అనగానే ఇక రాజు అయితే యామిని చూసి, అసలు నువ్వెవరివి, నీ మొహాన్ని ఎప్పుడు నేను చూడలేదు, అసలు నువ్వెవరో కూడా నాకు గుర్తు రావట్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి రాజు అంటాడు. అప్పుడు కావ్యకు అర్థమవుతుంది, అంటే ఇక ఆయనకి మాతో జరిగిన లైఫే గుర్తుకొచ్చింది, యామినిని కానీ యామినితో జరిగిన విధానం కానీ అంతా మర్చిపోయి ఉన్నాడు అని చెప్పి మనసులో ఆనందపడుతూ, చూడు యామిని, ఎవరినైతే నువ్వు దూరం చేసి నీ సొంతం చేయాలనుకున్నావో ఆ వ్యక్తి నిన్ను మర్చిపోయాడు, నీ మొహమే ఆయనకి గుర్తు రావట్లేదు, ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, తప్పుకో అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఎక్కడికి తప్పుకునేది, నేను నా రామ్ తప్ప ఎవరూ లేరు, అయినా నా రామ్ మీ ఆయన రాజ్ కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక వెంటనే కావ్య పెళ్లి ఫోటోని చూపించి, ఆయన నా భర్త రాజ్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి అయినా ఆయన పట్టుకొని ఆయన కాదంటావేంటి అని చెప్పి అనగానే అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక యామిని మాటల్ని పక్కన పడేసి కావ్యరాజ్ని ఇక ఎంకరేజ్ చేసి, మీరు వెళ్ళండి మేడం, ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కొక్కరు తగులుతూ ఉంటారు, వాళ్ళకి ఇక గతం మర్చిపోయి ఎవరెవరో భర్తల్ని వాళ్ళ భార్యలు అనుకుంటారని ఇక హాస్పిటల్లో అందరూ కూడా ఇక యామినిని అయితే పక్కన తోసేసి కావ్యని రాజ్ని పంపిస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తుంది. అన్ని ప్లేస్లకి ఎంక్వైరీకి వెళ్ళగానే రాజ్ని యాక్సిడెంట్ చేసి కావ్యని చంపేయాలని చూసింది ఆ కిల్లర్ని కలుస్తుంది. ఆ కిల్లర్ మొత్తం కూడా నాకు డబ్బు ఇచ్చి యామిని అనే ఆవిడ కావ్యని చంపేయమన్నారు, నేను కావ్యని అలాగే రాజ్ని ఒకే దగ్గర ఉన్నందుకు యాక్సిడెంట్ చేశాను అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇక అప్పుకి అర్థమైపోతుంది. ఇక యామిని చాలా కుట్ర చేసి రాజ్ బావని ఇక పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకొని ఇక యామినిని అరెస్ట్ చేయడం కోసం అప్పు అయితే వెళ్తుంది. ఇక రాజ్కి మెలకు రావటం, రాజ్కి గతం గుర్తుకు రావటం అంతా కూడా అర్థమైపోతుంది. ఇక అప్పు కూడా తెలిసిపోతుంది. ఇక అప్పు కావ్య రాజ్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇటు చూస్తే ఇక రాజ్ రాడని, ఇక రాజ్ చచ్చిపోతాడని, కావ్యని పిచ్చి హాస్పిటల్కి పంపించడం కోసం సుభాష్ అన్నయ్యతో కూడా మాట్లాడాను కాబట్టి ఇక ఆస్తి మన చేతుల్లోకి వచ్చేస్తుందిరా రాహుల్ అని చెప్పి ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతూ ఉండగా ఇక దుగ్గిరాల ఇంటి ముందు వచ్చి నుంచుంటాడు రాజ్. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ నాన్న రాజ్ అనగానే మమ్మీ అని చెప్పి రాజ్ వచ్చి ఇక అపర్ణని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు. నాన్న రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, నీ గురించి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాంరా, ఆ గడప దాటి నా కొడుకు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను అనగానే, అత్తయ్య గారు నేను చెప్పాను కదా మీ అబ్బాయి బ్రతికే ఉన్నారని, కానీ మీకు చెప్పకూడదని కొన్ని రోజులు దాచిపెట్టాను, నన్ను క్షమించండి, ఆయన గతం మర్చిపోవడం వల్ల ఆయనకి గతం గుర్తు చేసి ఇంటికి తీసుకొని రావాలని నెల రోజులు షరత్ అడిగాను, ఈ నెల రోజులు పూర్తయింది అని చెప్పి ఇక రాజునైతే ఇంటికి తీసుకొస్తుంది కావ్య. ఇక రుద్రాణి అయితే యామిని దగ్గర నుంచి రాజు వచ్చిన సంగతి తెలుసుకొని, అసలు ఇంతకీ అతను మన రామేనా, రామ్ లాంటి వ్యక్తి, రామ్ రాజ్ చచ్చిపోయాడని నీ చెల్లె సర్టిఫికెట్ ఇచ్చింది, నువ్వేమో ఇప్పుడు వేరే వ్యక్తిని తీసుకొచ్చి రాజని పరిచయం చేస్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది అనగానే ఇక అప్పు అయితే వెంటనే అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవసరం లేదు, ఆయన మా బావ, ఆయన పేరు రాజే అనగానే, అవునప్పు, నేను కళావతి భర్తని, ఈ దుగ్గిరాల ఇంటి వారసుని, నేను యామిని అనే అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు, తను ఎవరో నాకు తెలీదు, తనకు నచ్చినట్టుగా పేరు మార్చినంత మాత్రాన నేను రాముని ఎందుకు అవుతాను అని చెప్పి రాజ్ అంటూ ఉండగా ఇక వెంటనే అప్పు వచ్చి అక్కడ నుంచున్న ఇక రుద్రానికి చేతులకి రాహుల్ చేతులకి సంకెళ్ళు వేస్తూ ఉంటుంది. ఏంటి నాకు సంకెళ్ళు వేస్తున్నావు, ఏమైంది, మీ బావనే నేను నమ్ముతాను అనగానే, మా బావనే నమ్ముతాను కాదు, ఆయన చంపడానికి ప్రయత్నించినందుకు మీ తల్లి కొడుకులు ఇద్దరినీ కూడా సెల్లో వేయబోతున్నాను అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అప్పు అని చెప్పి ఇక అక్కడ ఉన్న అందరూ అడగగానే అప్పుడు చెప్తుంది విషయం మొత్తం కూడా. అక్క, బావ మీద దాడి చేసింది ఈ రాహుల్ రుద్రాని కలిసి బావని చంపేద్దాం అనుకున్నారు, నిన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్కి పంపిద్దాం అనుకున్నారు, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూశాను, ఇక బావని చంపించే ప్రయత్నంలో రాహుల్ ముసుగులో కనపడ్డాడు చూడండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ కలిసి ఇక రుద్రాణిని ఇంట్లో ఉంచకూడదు, ఇలాంటి విషజాతిని ఇంట్లో పెంచితే మనకే రేపొద్దున ప్రమాదం అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇల్లు వదిలి
వెళ్ళిపోమని శాసిస్తుంది. ఇక మొత్తానికైతే రుద్రాణిని బయటికి పంపించేస్తారు దుగ్గిరాల కుటుంబం. ఇక యామిని ఏమో రాజుని కావ్య తీసుకొని వెళ్ళిపోవడంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఇక యామిని, రుద్రాణి, రాహుల్ కలిసి రాబోయే ఎపిసోడ్స్లో ఏం చేయబోతున్నారు, ఆ విషయాన్ని ఏ రకంగా కావ్య తిప్పగొట్టబోతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.